మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేటలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో కూడా తరలివచ్చి సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో మాత్రం ఇక్కడ తీవ్ర నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్ మనం చూసుకోవచ్చు. పోలీసులకు టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరుగుతుందో చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. తీవ్ర వాగ్వాదం అయితే పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు, అక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే సిద్దిపేటలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ చించివేసిన దృశ్యాన్ని అయితే మనం సుమన్ టీవీ దృశ్యాల్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మహిళా నాయకురాలను కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒక కార్యకర్త కూడా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారని చెప్తున్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన, మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వెలుస్తా ఉన్నాయి, దయచేసి మీరు చర్య తీసుకోవాలని 1 టౌన్ సిఐ గారికి, మా 1 టౌన్ ఎస్ఐ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ లో కూడా సంభాషించడం. ఇది జరుగుతూ ఉంది, దీన్ని కట్టడి చేయాలి, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ సిద్దిపేట శాంతియుతంగా ఉన్న సిద్దిపేటను బగ్గుమనే రక చేస్తా ఉన్నారని వాళ్ళకి చాలా సార్లు రిక్వెస్ట్ చేసాం. అయినా వాళ్ళు పట్టించుకోకుండా మేము ఏదైతే బీజేఆర్ చౌరస్తా దగ్గరికి మా కార్యకర్తలు పోయినామో అక్కడికి పోయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మా క్యాంప్ ఆఫీస్ మీద ఏదైతే దాడి చేసి క్యాంప్ ఆఫీస్ అంతా కూడా చిల్లర బదనం చేసి వాళ్ళు చేసినా గానీ దానికంతా కూడా పోలీసు వాళ్ళే కాపలా ఉన్నట్టు ఉండి చేయడం జరిగింది. మేము దానికి నిరసనగా అదే విధంగా రుణమాఫీ మొత్తం మాఫీ చేయాలని ఈనాడు ధర్నా చేస్తా ఉన్నాం. శాంతియుత మార్గంలో ధర్నా చేస్తా ఉంటే ఎన్నడూ ధర్నా చేయనట్టు పోలీసులు మా మీద పడి గుంజుకెళ్తా ఉన్నారు. ఇది శాంతియుత మార్గంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంతో పాటు 10 సంవత్సరాలు పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. శాంతియుత మార్గమే తెలుసు మాకు. ఈ గుండాలకు ఇదే పోలీసులు ఇట్టే వర్తసు పలుకుతా ఉంటే రానున్న ముందు కాలంలో ఏది జరిగినా కానీ వీళ్ళన్నిటికీ కూడా పోలీసులే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదనక తప్పక రోజు తడిపడి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం రోజు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు అయితే ఒకటే 1 సైడ్ లో కూడా వాళ్ళు ఉంటున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ వారికి సపోర్ట్ చేస్తున్నాను అని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నాయకులను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి ఉంది.
హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నిరాదరణ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పండి హరీష్ రావు డౌన్ డౌన్. హరీష్ రావు గారు చాలా ఈ రోజు గుండాలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. కానీ ఇక్కడ హరీష్ రావు గారు తన గుండాలను బట్టి రైతులకు అన్యాయం చేయడానికి ఎన్నో కుట్రలు పొందుతా ఉన్నాడు. ఈ రోజు అతను ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వ ఆఫీసు. ఆ ప్రభుత్వ ఆఫీస్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్స్ పెట్టాలని మా డిమాండ్. అందుకోసమే ఈ రోజు మేము క్యాంప్ ఆఫీస్ పోవడం జరిగింది. కానీ మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా మేము హరీష్ రావుకు తగిన బుద్ధి చెప్తాం రానున్న రోజుల్లో. సిద్దిపేట పట్టణంలో మాత్రం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఇప్పుడు అటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య కూడా పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.